కొంతమంది చేసే ఎదవ పనుల వల్ల రిలేషన్‌లు దెబ్బతింటున్నాయి ఇప్పటికే. ఎందుకు ఈ రిలేషన్‌ల గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నావా? సోషల్ మీడియాలో మీ అందరికీ తెలిసిన ఒక క్రియేటర్ హనుమంతు. ఆయన మీకు అందరికీ తెలిసే ఉంటది. అడల్ట్ కామెడీ, ఒమేగా వీడియోస్ తీసుకొచ్చి అమ్మాయిలతో ఫన్ చేస్తా ఉంటాడు. ఇట్లాంటి వీడియోస్ ట్రోలింగ్స్ అవి చేస్తా ఉంటాడు. సో, రీసెంట్‌గా ఆయన ఒక వీడియో అప్‌లోడ్ చేశారు. ఒక రీల్ మీద ఈయన వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి దాని మీద ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలింగ్ ఎలా ఉంది అంటే, కన్న కూతురున్న తండ్రి ఎవరైనా ఆ వీడియో చూస్తే కనుక కళ్ళంట నీళ్ళొస్తాయి నిజంగా. తండ్రికి కూతురికి మధ్యన బాండింగ్‌ని సెక్సువల్ రిలేషన్‌తో పోల్చడం అసలు ఎంత వరస్ట్‌గా ఉన్నారంటే, ఆ వీడియోలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ అసలు ఎంత నీచులో అర్థమవుతది. ఇలాంటి వీడియోలో మీరు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఏది పడితే అది పోస్ట్ చేస్తారా? ఇదొకటే కాదు, ఇంకా చాలా వీడియోలు చేశారు. చాలా వాటిపై ట్రోలింగ్ చేశారు ఈ హనుమంతు వీళ్ళ టీమ్. అసలు ఏం జరిగింది అంటే, వీళ్ళు చేసిన మాటలో ఇవేమీ నేను పెట్టదలుచుకోలేదు. వాటిని పెట్టి మళ్ళీ నేను ప్రమోట్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు. సో, వీళ్ళు మాట్లాడిన వీడియో ఏంటో మీకు చూపిస్తాను. అందులో మీకేమన్నా తప్పు కనిపించిందో లేదో నాకు చెప్పండి. చూశారు కదా! ఒక తండ్రి, కూతురు ఇద్దరు సరదాగా ఒక వీడియో చేసి పెట్టారు. దాని మీద వీళ్ళు మాట్లాడిన బూతులున్నాయి అసల. అవి వినలేం అసల. రిలేషన్‌షిప్‌కి ఎంత వాల్యూ ఇస్తున్నారో, వీళ్ళ కుటుంబంలో రిలేషన్‌షిప్‌ల మీద కూడా ఇలాంటి కామెంట్సే చేస్తే వీళ్ళెలా తీసుకుంటారు? డార్క్ కామెడీయా? ట్రోలింగా? అడల్ట్ కామెడీయా? బుర్రలేమన్నా పనిచేస్తున్నాయా మీకసల? రీసెంట్‌గా సాయిధరమ్ తేజ్ కూడా రియాక్ట్ అయ్యి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ని సీఎం రేవంత్ రెడ్డి గారికి ట్వీట్ చేశారు. చూడండి, సమాజంలో ఇట్లాంటి వీడియోలు చేసి క్రియేట్ చేసి పెడుతున్నారు. దీనిపైన మీరు చర్యలు తీసుకోండి అంటే, ఆయన రీట్వీట్ చేసి ఇట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని రిప్లై కూడా ఇచ్చారు. సో, మనం కంటెంట్ క్రియేట్ చేయడానికి ఏది పడితే ఏ మార్గం దొరికితే ఆ మార్గాన్ని క్రియేట్ చేసుకోవద్దు దయచేసి. వాళ్ళని చూసి అట్లాంటి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు చాలా మంది తయారయ్యారు. సో, అందుకనే నేను ఈ వీడియో పోస్ట్ చేసి పెడుతున్నాను. ఏదన్నా ఒక వీడియో బయటికి పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని వీడియోని పోస్ట్ చేయండి. వ్యూస్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి, మన ఫాలోవర్స్ మనల్ని పైకి లేపుతారు అని మాత్రం వీడియోస్ మాత్రం దయచేసి చేయొద్దు. ఏది పడితే అది వాగొద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ చేసే వాళ్ళందరినీ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటున్నారు. దయచేసి ఇన్‌ఫ్లుయెన్సర్ అని మాత్రం అనొద్దు. ఇందులో నానా దరిద్రమైన పనులు చేసేవాళ్ళు కొంతమందున్నారు. సో, వాళ్ళు కూడా ఇన్‌ఫ్లుయెన్సర్ అనే బ్యాచ్‌లోకి వచ్చేస్తుంది. సో, అందుకనే జస్ట్ ఓన్లీ కంటెంట్ క్రియేటర్స్‌గానే ఉండండి. అసలే యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకునే వాళ్ళ మీద వాల్యూ లేదు అంటే, ఇట్లాంటి వీడియోలు చేసి అది ఇంకా పడగొట్టేస్తున్నారు. ఆ వీడియో చేసిన తర్వాత దాని మీద నెగటివిటీ వస్తుంది అని చెప్పి పనిమంతు ఆ వీడియోని డిలీట్ చేయడం జరిగింది. తర్వాత సారీ చెప్పడం జరిగింది. నా కుటుంబంపై ఎటువంటి విమర్శలు చేయొద్దు అనటం కూడా జరిగింది. సో, అంటే మీ కుటుంబం ఒకటే నా వాల్యూ అయింది. నువ్వు కామెంట్ చేసిన ఆ తండ్రి ఆ వీడియోని చూస్తే, నువ్వు చేసిన వీడియోని చూస్తే అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థమైందా మీకు? ముగ్గురున్నారు. ముగ్గురు ఎదవలే నిజంగా. అన్నం తింటున్నారా? ఇంకేమన్నా తింటున్నారా మీరు? మీకు నోటికి ఏదొత్తే అది మాట్లాడేస్తారా? అదే చెయ్యండిరా, కామెడీ చేయండి. అడల్ట్ కామెడీ కూడా చేయొచ్చు. ఒక లిమిట్ ఉంటది. సో, ఏ వీడియో పైన కామెడీ చేయాలి, ఏ వీడియో పైన కామెడీ చేయకూడదు అనే సెన్స్ కూడా లేకుండా యూట్యూబ్‌లో వీడియోస్ మాత్రం పెట్టొద్దసలు దయచేసి.